రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవస్థానం నందు శ్రీ చీతిరాల రామాంజనేయులు ట్రస్ట్ వారి రైల్వే కోడూరు శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప దేవాలయము, షిరిడి సాయి దేవాలయము, శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయము ఆలయాల చైర్మన్ గా శ్రీ వేపూరి వెంకట సుబ్బయ్యను ప్రధాన కార్యదర్శకునిగా కామిశెట్టి గణేష్ మరియు సత్యనారాయణ వేదిక చేశారు। ఈ సందర్భంగా దేవాలయాల చైర్మన్ వేపూరి వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు ఈ పదవిని ఇచ్చిన ఆర్యవైశ్య సంఘం రైల్వే కోడూరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। నాకు ఈ పదవి వచ్చినందుకై దేవాలయాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తానని వారు విలేకరులకు తెలిపారు। ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం కమిటీ మెంబర్లు కొప్పారపు నరసింహులు, మేడా వెంకట సుబ్బయ్య, గుణిశెట్టి రమేష్, పెడబల్లి సుందర్, రాజా కామిశెట్టి, సత్య చలపటి, హరినాథ్, వాకచర్ల నరసింహ, ప్రసాద్, పడిదం రామచంద్రయ్య, రాజా సతీష్ గణేష్, మల్లెంకొండు నవీన్, కలపాటి శ్రీధర్, పరిటాల బాలాజీ, శరత్ వాకచర్ల, సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। రంగనాయకమ్మ ట్రస్టులో సభ్యుడైన మోపూరి వెంకట సుబ్బయ్య అని నేను శ్రీ చీతిరాల రామానుజం రంగనాయకమ్మ ట్రస్టులో కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా 2024, 2027 3 సంవత్సరాల కాల పరిమితికి నియమింపబడినందున ఈ దినము భగవంతుని సమక్షంలో ట్రస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవిని స్వీకరించుతున్నాను। మోపూరి వెంకట సుబ్బయ్య అనే నేను ట్రస్ట్ అధ్యక్షుడిగా నాకు సంక్రమించిన అధికారములను దుర్వినియోగము చేయక నా సాయశక్తుల శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సాయిబాబా స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయములలో కార్యక్రమములు భక్తి శ్రద్ధలతో నిర్వర్తించగలనని, నా స్వలాభములకు వినియోగించననియు మనస వాచ కర్మేణ నా బాధ్యతలను విధులను